ఆరోపణ చేయటం కాదు, ఏమైనా ఉంటే సుప్రీంకోర్టుకి ఇవ్వమనండి, లేదు మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వమనండి. నేను ఎందుకు అంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని అంశాల్లో ఇటువంటి అంశాలు లేవనెత్తినప్పుడు వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ మిషన్లకు సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించి ఆ టెక్నికల్ అంశాలు కదా ప్రతి అంశం మీద ఇచ్చారు. కాబట్టి రాజకీయ ఆరోపణలు చేసి ఏదో వైకాపా పార్టీ వాళ్ళు దాన్ని సానుభూతిగా తీసుకొని మరి వాళ్ళకి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే విధంగా కొన్ని రోజులు డిస్కషన్ జరిగింది. కానీ దాని తర్వాత ఆ డిస్కషన్ ఆపేశారు. దూకుడి ప్రభాకర్ గారు అంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడాలని. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దవ్వుకున్నట్టు అది చిన్న అంశం కాదు కదా, అది చాలా టెక్నికల్ అంశం అండి. ఇది అయిపోయింది, దాదాపు 20 నెలలు అవుతుంది ఎలక్షన్ జరిగి. ఏమైనా నిజంగా మీకు టెక్నికల్ అంశాలు ఉంటే అది ఆన్లైన్ సిస్టమ్ లో ద్వారా అయితే మాత్రమే దాన్ని అక్యురేట్ గా చెప్పగలరండి. అంతేగాని ఊహాజనితంగా నేను ఆ ఈవీఎం లో ఇది వచ్చింది, ఆ వీవీప్యాడ్ లో ఇది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వీవీప్యాడ్లకి అక్కడ ఉండే సంఖ్యకి కంపారిజన్ చేశారు, దాన్ని కొలాబరేషన్ చేశారండి. ఆ బ్యాలెన్స్ తప్పితే మాకు తెలియజేయమన్నారు. కాబట్టి ఊరక రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ ఆరోపణలు చేయటం, పరకాల ప్రభాకర్ లాంటి వ్యక్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూసాం, మోదీ గారి మీద కొన్ని ఆరోపణలు చేశాడు, ఎలక్షన్ కమిషన్ మీద కొన్ని ఆరోపణలు చేశాడు, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఎలక్షన్ మీద. జరిగేది ఏంటంటే ఏదైనా ఒక